నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. తమ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి క్షీణ దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలి అని అన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీలోని ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. అటువంటి వారిపై కూడా చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తొలుత షోకాజ్ నోటీసులు జారీ అవుతాయని తెలిపారు. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరారు. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ఏటీవీ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.